సో మనం డిస్కస్ చేస్తుంది ఏంటి? ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ చూస్తున్నాం. ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ లో ఇప్పటికి ఏమేమి చూసాం? ఎవరైనా చెప్పండి. ఇప్పటి వరకు పార్ట్నర్షిప్ ముందు వరకు మనం చూసిన ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఏంటి? ఒకటి సోల్ ప్రొప్రైటర్షిప్. ఓకేనా? సో లిమిటెడ్ సోర్సెస్ ఉంటే సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ ఏం చూసాం? సోల్ ప్రొప్రైటర్షిప్ తర్వాత వెంటనే ఏదమ్మా? జాయింట్ హిందూ ఫ్యామిలీ చూసాం. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ చూసాం. అంతేనా? ఈ మూడైనా చూసాం మనం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్నర్షిప్, నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్. ఓకేనా? సో పార్ట్నర్షిప్ అంటే ఏంటి, ఇవన్నీ ఆ డెఫినేషన్స్ ఏంటి, అవన్నీ కూడా ముందు చూసి అప్పుడు పార్ట్నర్షిప్ యొక్క ఫీచర్స్ లో వెళ్దాం. ఫస్ట్ మీనింగ్ అనేది తెలుసుకుందాం. సో మీనింగ్ అండ్ డెఫినేషన్, ఫస్ట్ హెడింగ్. From the experiences of sole proprietorship and the joint Hindu family form of organization, it is noticed that these organizations have some inherent disadvantages and difficulties in their functioning. సో ఏంటంటే సోల్ ప్రొప్రైటర్షిప్ లోని, జాయింట్ హిందూ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ లోని కొన్ని ఇన్హెరెంట్ డిసడ్వాంటేజెస్, డిఫికల్టీస్ ఉన్నాయంట. అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ ఫంక్షనింగ్ అండ్ జేహెచ్ఎఫ్ ఫంక్షనింగ్ లో మనకి తెలియని వాటిలో అంతర్గత లోపాలు ఏవో ఉన్నాయి. సో అది ఫంక్షనింగ్ అవ్వడానికి కొన్ని లోపాలు ఉన్నాయి. ఇందులోని సోల్ ప్రొప్రైటర్షిప్ లోని, జేహెచ్ఎఫ్ లోని. ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్, ఆ లోపాలని ఓవర్కమ్ అవడానికి పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ హెస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ వైయబుల్ ఆప్షన్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సోల్ ప్రొప్రైటర్షిప్ లోని, జేహెచ్ఎఫ్ లోని ఇన్హెరెంట్ డిసడ్వాంటేజెస్ అండ్ డిఫికల్టీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఇన్హెరెంట్ డిసడ్వాంటేజెస్ ని, డిఫికల్టీస్ ని ఓవర్కమ్ చేయాలి అంటే పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ని తీసుకొచ్చారంట కొత్తగా. ఏంటి పార్ట్నర్షిప్ అంటే? పార్ట్నర్షిప్ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ 2 or more persons who pool their financial and managerial resources and agree to carry on a business and share its profit and losses. The persons who form a partnership are individually known as partners and collectively a firm or partnership firm. Partnership is an ideal form of organization for small and medium-sized organizations which have limited capital and other resources, limited scale of production and market, limited specialization in management, etc. ఇది మీనింగ్ అన్నమాట. పార్ట్నర్షిప్ అంటే మీనింగ్ ఏదో చెప్పాడు. చాలా సింపుల్ వర్డ్స్ చెప్పాడు. డీకోడ్ చేద్దాం, ఒక్కొక్క పాయింట్ డీకోడ్ చేద్దాం. ఫస్ట్ వన్, పార్ట్నర్షిప్ ఈజ్ అన్ అసోసియేషన్ అన్నాడంటే. అసోసియేషన్ అంటే అర్థం ఏంటి? ఒక సింగిల్ పర్సన్ ఏమన్నా అసోసియేషన్ అంటాడా? 1 or more పర్సన్స్ కలిపి వాళ్ళని ఏమంటామా? అసోసియేషన్ అంటున్నాం. ఓకేనా? సో పార్ట్నర్షిప్ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ 2 or more పర్సన్స్ హూ పూల్ దేర్ ఫైనాన్షియల్ మేనేజర్ రిసోర్సెస్. ఆల్రెడీ చెప్పుకున్నాం, అసోసియేషన్ సింగిల్ పర్సన్ ఎవడ అసోసియేషన్ అండవు. అసోసియేషన్ అవ్వాలి అంటే ఒక పర్సన్ కన్నా ఎక్కువ మంది, అంటే 2 or more పర్సన్స్ ఉండాలి. ఒకే పర్సన్ అనుకోమ్మా, దాని సోల్ ప్రొప్రైటర్ అంటాం. ఓకేనా? ఎక్కువ మంది, 2 or more పర్సన్స్ హూ పూల్ దేర్ ఫైనాన్షియల్ అంటే వాళ్ళ యొక్క మనీని, ఫైనాన్షియల్ అంటే ఏంటి ఇక్కడ దాని అర్థం, వాళ్ళ యొక్క మనీని, అండ్ మేనేజరియల్ రిసోర్సెస్ అంటే ఒక బిజినెస్ ని మేనేజ్ చేయగల ఎబిలిటీస్ ని, అండ్ అగ్రీ టు క్యారీ ఆన్ ఏ బిజినెస్ అండ్ షేర్ ఇట్స్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. 2 or more పర్సన్స్ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లోకి ఏం తీసుకురావాలంట? ఫైనాన్స్ తీసుకుంటా, మనీ తీసుకురావాలంట. వాళ్ళ యొక్క మేనేజరియల్ రిసోర్సెస్ అంటే బిజినెస్ ని మేనేజ్ చేసే రిసోర్సెస్ ఏమంటే అవి తీసుకురావాలంట. తీసుకొచ్చి ఏం చేయాలంట? ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఒక బిజినెస్ రన్ చేయడానికి అగ్రీ అవ్వాలి వీళ్ళు. అగ్రీ అయ్యి
సో ఇలా బిజినెస్ చేయడం వల్ల వచ్చే ప్రాఫిట్స్‌ని, లాసెస్‌ని ఏం చేయాలి? షేర్ చేసుకోగలగాలి. అలా చేసుకుంటే దాన్నేమంటారంట? పార్ట్నర్‌షిప్ అంటారంట. ఎగ్జాంపుల్ ఆహ్, తేజస్వి ఒక్కతే బిజినెస్ చేస్తుందమ్మా. ఎవ్వరిని కలుపుకోవట్లేదు. సో దాన్నేమంటామా? Sole సోల్ proprietorship. ప్రొప్రైటర్‌షిప్ బిజినెస్ అంటాం. లక్ష్మీప్రియ వాళ్ళ ఫ్యామిలీకో బిజినెస్ ఉంది. సో ఆ ఫ్యామిలీతో పాటు బిజినెస్ చేస్తుంది. దాన్నేమంటారమ్మా? Joint జాయింట్ హిందూ ఫ్యామిలీ. Hindu. ఓకేనమ్మా? చంద్రరావు, హేమంత్, అభిరామ్ వీళ్ళందరూ కూడా ఒక కోఆపరేటివ్‌గా ఫార్మ్ అయ్యి, కోఆపరేటివ్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు. సో, మనం ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్ చూసామన్నమాట. ఫస్ట్ తేజస్విదేమో సోల్ ప్రొప్రైటర్‌షిప్, లక్ష్మీప్రియదేమో జేహెచ్ఎఫ్, అభిరామ్, చంద్రరావు, హేమంత్ వీళ్ళందరిదేమో కోఆపరేటివ్. ఇదివరకు ఇదంతా బానే ఉంది. సో, ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు జేహెచ్ఎఫ్ ఆల్రెడీ కొన్ని ఎక్కువ మంది పీపుల్ ఉన్నారు. సో, వాళ్ళ బాధ పడతారు. కోఆపరేటివ్ గురించి కూడా ఆల్రెడీ చదివాం ఫీచర్స్‌లో. ఎక్కువ మంది పీపుల్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి వాలంటరీగా వచ్చి వర్క్ చేస్తారు. ఇదంతా బానే ఉంది. ఓకేనా? ఇన్‌హెరెంట్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నాడు. ఎందులోని? ఈ జేహెచ్ఎఫ్‌లో గాని, సోల్ ప్రొప్రైటర్‌షిప్‌లో గాని, ఆహ్, కోఆపరేటివ్ సొసైటీస్‌లో గాని ఇన్‌హెరెంట్ డిఫికల్టీస్ ఏవో ఉన్నాయి. వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అంటే పార్ట్నర్‌షిప్ తీసుకొచ్చారు. ఆ పార్ట్నర్‌షిప్ యొక్క మీనింగ్ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు తేజస్వికి తన సోల్ ప్రొప్రైటర్‌షిప్ ఎలాగో ఉంది. తన ఇంక వేరే పార్ట్నర్‌షిప్‌లోకి అంటే నేనొక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. సో, నేనొక పార్ట్నర్‌ని నాతో పాటు తేజస్విని ఒక పార్ట్నర్ కింద తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ తేజస్వి సోల్ ప్రొప్రైటర్‌షిప్ చేసుకుంటున్న దాంట్లో పార్ట్నర్ కింద ఉండకూడదా? ఉండొచ్చు. లక్ష్మీప్రియ తనకి జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ ఉంది. దాంతో పాటు నా దాంట్లో పార్ట్నర్ కింద తీసుకున్నాను. అభిరామ్‌ని, చంద్రరావుని, హేమంత్‌ని వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళ ముగ్గురికి కలిపి ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉంది. వాళ్ళు సెపరేట్‌గా వచ్చి నాతో పార్ట్నర్‌షిప్ చేయకూడదా? చేయొచ్చు. వాళ్ళందరూ తీసుకున్నారు. అంటే నా పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో ఇప్పుడు ఎంతమందున్నారు? నేను, తేజస్వి, లక్ష్మీప్రియ, చంద్రరావు, హేమంత్, అభిరామ్ 6 మెంబర్స్ ఉన్నాం. ఇప్పుడు ఈ 6 మెంబర్స్ కలిసి ఏం చేస్తాం? పార్ట్నర్‌షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ చేస్తాం. సో, దీన్ని పార్ట్నర్‌షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ అని మీరు ఎలా అంటారు? ఎలా అంటారంటే 2 ఆర్ మోర్ పర్సన్స్ ఓకేనా? 2 ఆర్ మోర్ పర్సన్స్ కలిపి ఒక అసోసియేషన్ కింద ఫార్మ్ అయితే, ఆ అసోసియేషన్ ఏమంటారన్నాడు? పార్ట్నర్‌షిప్ అన్నాడు. ఏం చేయాలి ఈ అసోసియేషను? పూల్ దేర్ అంటే ఏంటి? వాళ్ళ దగ్గరున్న అమౌంట్‌ని వాటన్నిటిని ఒక చోటకి చేర్చాలి. ఎక్కడ చేరుస్తున్నారు? ఈ పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో చేరుస్తున్నారు. లక్ష్మీప్రియ ఒక 1,00,000 తీసుకొచ్చింది. తేజస్వి 1,00,000 తీసుకొచ్చింది. నేను పూర్ పర్సన్‌ని 10,000 తీసుకొచ్చాను. ఓకేనా? హేమంత్, అభిరామ్, చంద్రరావు 50,000, 50,000, 50,000 తీసుకొచ్చారు. సో, ఏం చేసాం మనం? మన దగ్గర ఉన్న రిసోర్సెస్ మనం తీసుకొచ్చి మన పార్ట్నర్‌షిప్ ఫార్మ్‌లో పెట్టాం. దీన్నేమంటారమ్మా? పూలింగ్ ఆఫ్ దేర్ ఫైనాన్స్. అంతేకాదు లక్ష్మీప్రియ అకౌంట్స్ చాలా చేస్తది. కాబట్టి అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో కూర్చోబెట్టాను లక్ష్మీప్రియని. తేజస్వి చాలా బాగా మాట్లాడగలదు ఎవరితోనన్నా. సో, సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో కూర్చోబెట్టాను. ఓకేనా? హేమంత్ ఎంత బయట రోడ్ల మీద తిరగమంటే ఆయన తిరుగుతాడు. కాబట్టి ఆయన మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టాను. ఓకేనమ్మా? నేను, చందర్‌రావు, హేమంత్ గాడు మేము ముగ్గురం మిగిలిపోయాం. మేము ముగ్గురం ఈ హెడ్ వీళ్ళు ఇప్పుడు చెప్పాం కదా పీపుల్ అందరం వాళ్ళు ఏమేం పనులు చెప్తారో ఆ పనులు అన్నీ మేము చేస్తాం అన్నమాట. సో, ఏం పూల్ చేసాం మేము? మా దగ్గరున్న ఫైనాన్స్‌ని పూల్ చేసాం. అండ్ మేనేజరియల్ రిసోర్సెస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మేనేజింగ్ డిపార్ట్‌మెంట్‌లో హెడ్స్ కింద ఉన్నారు. అంటే మళ్ళీ బయట నుంచి ఎవడో వచ్చి మేము ఎవరినో హైర్ చేయక్కర్లేదు. వీళ్ళే ఆ మేనేజ్‌మెంట్ కూడా చూసుకుంటారు. సో, పార్ట్నర్‌షిప్ ఈస్ అన్ అసోసియేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ పర్సన్స్ who pool their financial and managerial resources
అండ్ అగ్రీ టు క్యారీ ఆన్ బిజినెస్. మనందరం కలిసి మన డబ్బుని తీసుకొచ్చాం, మన మేనేజ్మెంట్ స్కిల్స్ ని తీసుకొచ్చి ఏం చేసాం, ఒకళ్ళ మీద ఒక నమ్మకంతో మనం బిజినెస్ చేద్దామని ఎగ్రీ అయ్యాం. ఎగ్రీ అయ్యి ఏం చేస్తాం, మరి పొద్దున్న బిజినెస్ చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత వచ్చే ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ పంచుకుందాము అని డిసైడ్ అయ్యాం. ఓకేనా? నెక్స్ట్, ద పర్సన్స్ హూ ఫార్మ్ ఏ పార్ట్నర్షిప్ ఆర్ ఇండివిజువల్లీ నోన్ యాజ్ పార్ట్నర్స్. అర్థమవుతుందమ్మా? సో మనం అందరం ఇప్పుడు పార్ట్నర్స్ అయ్యాం కదా, ఒక పేరు పెట్టుకుందాం. లక్ష్మీప్రియ పెట్టి చెప్తుంది. ఏదో పేరు చెప్పమ్మా. మన పార్ట్నర్షిప్ ఫామ్ ఒక పేరు పెట్టు. తేజస్వి, నువ్వన్నా. చంద్రరావు, ఏడు పార్ట్నర్షిప్ ఫామ్ పేరు పెట్టలేకపోతున్నారా? సరే అయితే నేను పెడతాను. సూపర్ 6. ఓకేనా? మనం 6 మెంబర్స్ కదా. సూపర్ 6 అనే ఫర్మ్ ఉంది. ఈ సూపర్ 6 లోని 6 మెంబర్స్ ఉన్నాం కదా, ఒక్కొక్కరిని ఏమంటారంట, పార్ట్నర్స్ అంటారంట. అంటే సూపర్ 6 లో ఉన్న మధు ఒక పార్ట్నర్, లక్ష్మీప్రియ ఒక పార్ట్నర్, చందర్రావు ఒక పార్ట్నర్, అండ్ కలెక్టివ్లీ ఎ ఫర్మ్ ఆర్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్. మన ఆరుగురిని కలిపి ఏమని పిలవాలంట, పార్ట్నర్షిప్ ఫర్మ్ అని పిలవాలి. అర్థమవుతుందమ్మా? సో సూపర్ 6 లో ఉన్న సపరేట్ పీపుల్ ఏమో పార్ట్నర్స్ అని పిలవాలి. సూపర్ 6 లో మధుగడ ఏంటి, అడో పార్ట్నరు. చంద్రరావు ఏంటి, ఒక పార్ట్నరు. తేజస్వి ఏంటి, ఒక పార్ట్నర్. అలాగే వాళ్ళందరినీ కలిపి ఏంటి, వాళ్ళందరూ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్, వాళ్ళందరూ ఒక ఫర్మ్ అని పిలవాలి. నెక్స్ట్ వన్, partnership is an ideal form of organization for small and medium sized organization which have limited capital and other resources, limited scale of production and market, limited specialization in management, etc. మనం చేసే బిజినెస్ యొక్క స్కేల్ మీడియం అనుకోండమ్మా. అంటే బిజినెస్ యొక్క స్కేల్ 3 టైప్స్ అమ్మా: స్మాల్, మీడియం, లార్జ్. ఓకేనా? సో పార్ట్నర్షిప్ ఎవరికి సూట్ అవుతుందంట, స్మాల్ అండ్ మీడియం ఆర్గనైజేషన్స్ కి సూట్ అవుతుందంట. అంటే మీడియం క్యాపిటల్, మీడియం రిసోర్సెస్, లిమిటెడ్ ప్రొడక్షన్, లిమిటెడ్ స్కిల్స్ ఉన్నాయి. అన్ని లిమిటెడ్ గా ఉన్నాయి మన దగ్గర, ఏవి ఎక్స్ట్రాడినరీగా లేవు. అప్పుడు ఈ లిమిటెడ్ ఉన్న పీపుల్ అందరూ కలిసి ఒక ఎక్స్ట్రాడినరీ ఫర్మ్ అవుతుంది, అదే పార్ట్నర్షిప్ ఫర్మ్. ఓకేనా? సో ఒక్కసారి మీనింగ్ అండ్ డెఫినేషన్ లో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తేజస్వి అర్థమైందా, డౌట్ అయినా ఉందా? అర్థమైంది సార్. ఒక్కసారి మీనింగ్ అండ్ డెఫినేషన్ చదవా? Meaning and definition. From the experiences of sole proprietorship and joint Hindu family form of organization, it is noticed that these organizations have some inherent disadvantages and difficulties in their functioning. In order to overcome these problems, partnership form of organizations has emerged as a viable option. Partnership is an association of two or more persons who pool their financial and managerial resources and agree to carry on business and share its profits or losses. The person who form a partnership are individually known as partners and collectively a firm or partnership firm. Partnership is an ideal form of organization for small and medium sized organizations which have limited capital and other resources, limited scale of production and market, limited specialization in management, etc. సో ఎవరికైనా డౌట్ ఉందమ్మా మీనింగ్ అండ్ డెఫినేషన్ లో? ఓకే. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎలా ఉండాలి, ఎలా రెగ్యులేట్ చేయాలి, ఎలా రన్ చేయాలి అనే వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చెప్పే యాక్ట్ ఒకటి ఉందమ్మా, ఒక లా ఉంది. ఆ లా పేరు పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఓకేనా? సో
సెక్షన్ 4లో పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లో పార్ట్నర్షిప్ ని డిఫైన్ చేశారమ్మా. ఏమని డిఫైన్ చేశారో చూద్దాం. ద రిలేషన్ బిట్వీన్ పర్సన్స్ who have agreed to share the profits of a business carried on by all or any one acting for all. ఓకేనా? పార్ట్నర్షిప్ యాక్ట్లో సెక్షన్ 4లో ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే పార్ట్నర్షిప్ కి ద రిలేషన్ బిట్వీన్ పర్సన్స్ who have agreed to share the profits of a business carried on by all or any one acting for all is known as partnership. అంటే ఎవరైనా దాని మీనింగ్ చెప్పగలరా మనకు? ఇంకొకసారి మీరు చదివి దాని మీనింగ్ చెప్పాలి. ఆల్రెడీ మనం మీనింగ్ చూసాం కాబట్టి పైన దీని యొక్క మీనింగ్ ఏమైనా చెప్పగలిగితే గ్రేట్. తేజస్వి చెప్తావమ్మా? ఎస్ సార్. చెప్పు. కొంతమంది పీపుల్ వాళ్ళ ప్రాఫిట్స్ ని లాసెస్ ని షేర్ చేసుకుని ఓన్లీ ప్రాఫిట్స్ కదా అన్నాడు. ఎస్ సార్. మళ్ళీ లాసెస్ అంటే మళ్ళీ లాస్ కూడా షేర్ చేసుకోవాలి కదా సార్? అక్కడ చెప్పలేదు కదా. ఓకే సార్. బిజినెస్ ని క్యారీ చేయాలి సార్. అయితే మొత్తం అందరూ కానీ లేదంటే మొత్తం అందరి తరపున ఒకరు కానీ క్యారీ చేస్తే దాన్ని పార్ట్నర్షిప్ అన్నారు సార్. ఓకే, అంతే. నువ్వు చెప్పిన ఫస్ట్ పాయింట్ కూడా కరెక్టే. ప్రాఫిట్సే కాదు లాసెస్ కూడా. యాక్ట్ లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు లాలో ఎలా చేస్తారంటే ఎంత యాక్ట్ ని ఎంత ప్రిసైజ్ చేయాలో అంత ప్రిసైజ్ గా చెప్తారు. ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ ని షేర్ చేసుకోవాలి అంటే లాస్ కూడా ఉంటాయి, ఉండవు. అందులో లాసెస్ కూడా ఉంటాయి. సో అందుకే యాక్ట్ లో పెట్టినప్పుడు లాసెస్ అని మళ్ళీ స్పెసిఫై చేయడు. ఓకేనమ్మా? సో ద రిలేషన్ బిట్వీన్ పర్సన్స్ హూ హ్యావ్ అగ్రీడ్ టు షేర్ ద ప్రాఫిట్స్ అంటే లాస్ వస్తే ఏం చేయాలి? లాస్ ని కూడా షేర్ చేసుకోవాలి. ఆఫ్ ఏ బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఆల్ ఆర్ ఎనీ వన్ యాక్టింగ్ ఫర్ ఆల్ అంటే అర్థం ఏంటి? సూపర్ 6 లో ఉన్న 6 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. 6 మెంబర్స్ వర్క్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చింది. 6 మెంబర్స్ కి ప్రాఫిట్ పంచండి. అది ఫస్ట్ కేసు. సూపర్ 6 లో ఉన్న 6 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఈ 6 మెంబర్స్ కలిసి వర్క్ చేయడం వల్ల లాస్ వచ్చింది. ఆ లాస్ ని 6 మెంబర్స్ కి పంచండి. అది సెకండ్ కేసు. థర్డ్ కేసు, సూపర్ 6 లో ఉన్న చంద్రరావు ఒక్కడే కష్టపడుతున్నాడు. చంద్రరావు ఒక్కడే బిజినెస్ లో కూర్చొని కష్టపడుతున్నప్పటికీ కూడా వచ్చే ప్రాఫిట్ ఉంటే మొత్తం 6 మెంబర్స్ కి పంచాల్సిందే. అదేంటి చంద్రరావు ఒక్కడే కదా పనిచేసాడు, అది ఒక్కడికి ఇస్తా అంటే కుదరదు. ఓకేనమ్మా? అలాగే సూపర్ 6 లో ఉన్న చంద్రరావు ఒక్కడే పనిచేసాడు, లాస్ వచ్చింది. ఒక్కడే పని చేస్తాడు కదా, ప్రాఫిట్స్ మనం తీసుకున్న లాస్ వీడి మీద వచ్చేద్దంటే కుదరదు. లాస్ కూడా 6 మెంబర్స్ తీసుకోవాల్సిందే. సార్ మీరు ఎలా చెప్పారు? నేను చెప్పట్లేదు, యాక్ట్ చెప్తుంది. ఏమని చెప్పింది? సెక్షన్ 4 ఆఫ్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 డిఫైన్స్ పార్ట్నర్షిప్ యాజ్ ద రిలేషన్ బిట్వీన్ పర్సన్స్ హూ హ్యావ్ అగ్రీడ్, ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారంట? టు షేర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ఎ బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఆల్, అందరూ వర్క్ చేయాలి. ఆర్ ఎనీ వన్ యాక్టింగ్ ఫర్ ఆల్. ఓకేనమ్మా? అందరూ వర్క్ చేసి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ షేర్ చేసుకోవాలి. అందరి తరపున ఎవరో ఒకరు వర్క్ చేసి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ షేర్ చేసుకోవాలి. అలా షేర్ చేసుకున్న బిజినెస్ ఫామ్ ఏమంటారమ్మా? పార్ట్నర్షిప్ అంటారు. అక్కడ డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ కొంతమంది చెప్పిన ఎల్హెచ్ హ్యానే చెప్పిన డెఫినేషన్ ఉంది. ఇదేంటో చూద్దాం. ఎల్హెచ్ హ్యానే డెఫినేషన్. LH Haney, partnership is the relation existing between persons competent to make contract who agree to carry on a lawful business in common with a
with a view to private gain. సో ఎల్హెచ్ హ్యాన్ చెప్పిన డెఫినేషన్ ఏంటి? ఒక రిలేషన్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలంట బిట్వీన్ పర్సన్స్ కాంపిటెంట్ మేక్ కాంట్రాక్ట్. ఎవరైతే ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వగలిగే కాంపిటెన్సీస్ ఉన్నాయో, అంటే ఎవరో నార్మల్ పర్సన్స్, నేను కాంట్రాక్ట్ లో ఎంటర్ అవ్వగలనా లేదా? ఎంటర్ అవ్వగలను. మైనర్ లెస్ దాన్ 18 ఇయర్స్ ఉన్నవాడు ఎంటర్ అవ్వగలడా? ఎంటర్ అవ్వలేడు. సో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే కాంపిటెన్సీ ఏంటి? మెయిన్ కాంపిటెన్సీ మెజారిటీ, ఏజ్ లో మెజారిటీ ఉండాలి. అలా మేజర్స్ అయ్యి ఉండి పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యి ఎవరైతే ఒక లాఫుల్ బిజినెస్, అన్లాఫుల్ బిజినెస్ చేయకూడదు, స్మగ్లింగ్ అయి చేయకూడదు, ఒక లాఫుల్ బిజినెస్ చేసి వచ్చే ప్రైవేట్ గెయిన్ ని అందరూ పంచుకుంటారో దాన్ని ఏమంటారంట? పార్ట్నర్షిప్ అంటారంట. అది ఎల్హెచ్ హ్యానే చెప్పింది డెఫినేషన్. ఓకేనమ్మా. జాన్ షూబిన్ చెప్పిన డెఫినేషన్ ఏంటో చూద్దాం. 2 or more individuals may form a partnership by making a written or oral agreement that they will jointly assume full responsibility for the conduct of business. షూబిన్ గడు ఏం చెప్పాడు చూడండమ్మా. ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది ఉన్న ఇండివిజువల్స్ ఒక పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యే ముందు అగ్రిమెంట్ ఎలా ఉండాలంటే 2 విధాలుగా ఉండొచ్చంట. అయితే రిటర్న్ అగ్రిమెంట్ ఆర్ ఓరల్ అగ్రిమెంట్. ఓకేనమ్మా. రిటర్న్ అగ్రిమెంట్ అంటే ఏంటి? నేను ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో వన్ ఆఫ్ ద పార్టీ కింద ఎంటర్ అవుతున్నానని ఒక పేపర్ మీద రాయాలి లేదా నోట్ తో చెప్పాలి. రిటర్న్ ఆర్ ఓరల్ అగ్రిమెంట్ రెండు రిటర్న్ గా అయినా యాక్సెప్ట్ చేస్తారంట, ఓరల్ గా చెప్పినా చాలంట యాక్సెప్ట్ చేస్తారంట. ఏమని చెప్పాలంటాడు? దట్ దే విల్ జాయింట్లీ అస్యూమ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. మొత్తం అందులో పార్ట్నర్షిప్ ఫామ్ లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఫుల్ గా రెస్పాన్సిబుల్ అవుతాము. దేని మీద దేని గురించి రెస్పాన్సిబిలిటీ? రెస్పాన్సిబిలిటీ ఫర్ ద కండక్ట్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ ని పర్ఫెక్ట్ గా ఎలాంటి లాస్ లేకుండా కండక్ట్ చేస్తాము అని చెప్పడం అనమాట. ఓకేనమ్మా. ఎల్హెచ్ హ్యానీ అండ్ షూబిన్ చెప్పిన డెఫినేషన్స్ అవి. సో పార్ట్నర్షిప్ అంటే ఇంక అందరికీ క్లియర్ అయిపోవాలి, ఎలాంటి డౌట్లు ఉండకూడదు. డౌట్ అయినా ఉంటే అడగచ్చు. మీనింగ్ వరకు డౌట్ అయినా ఉంటే అడగచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఫీచర్స్ అమ్మ. ఓకేనా. ఫీచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. సో ఫీచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే మీనింగ్ పర్ఫెక్ట్ గా తెలిస్తే ఫీచర్స్ అనేవి ఈజీగా మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఫార్మేషన్. లక్ష్మీప్రియ చదువుతావా ఫార్మేషన్? The partnership form of business organization is governed by the provisions of Indian Partnership Act 1932. It comes into existence through a legal agreement wherein the terms and conditions governing the relationship among the partners, sharing of profits and losses, and the manner of conducting the business are specified must be lawful and run with the profit motive. However, two people coming together for charitable purposes will not constitute a partnership. ఓకే. సో ఒక్కొక్క ఇలా మొత్తం చదివిస్తే ఓకే. ఒక్కొక్క పాయింట్ చదవడానికి యొక్క మీనింగ్ చెప్పండి, ట్రై చేయి. Okay, sir. ఫస్ట్ పాయింట్ చదువు. The partnership form of business is governed by the provisions of Indian Partnership Act 1932. అంటే ఏమన్నారంటే సార్, పార్ట్నర్షిప్ ఒక గవర్న్ గా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అవ్వాలంటే 1932 యాక్ట్ ఫాలో అవుతూ అది పార్ట్నర్షిప్ రన్ చేయాలి సార్. ఓకే. It comes into existence through a legal agreement wherein the terms and conditions governing the relationship among the partners, sharing of profits and losses, and the manner of conducting the business and specified to be lawful and run with the profit motive.
లీగల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పార్ట్నర్స్ అందరూ లీగల్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఫాలో ప్రాసెస్ చేసుకుంటూ ప్రాఫిట్ మోటివ్ మీద సరే, వాయిస్ కట్ అవుతుంది, నేను చెప్తాను. ఓకేనా? సో ఫార్మేషన్ అంటే ఏంటంటే మా పార్ట్నర్షిప్ ఎగ్జిస్టెన్స్ లోకి ఎలా వస్తుంది, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి పార్ట్నర్షిప్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఎలా గవర్న్ చేస్తే అలా ఈ ఆర్గనైజేషన్ అనేది రన్ అవ్వాలి. పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ అనేది రన్ అవ్వాలి. అంటే ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారంట. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఎవరు? పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్. ఓకేనా? అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఇట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ త్రూ ఏ లీగల్ అగ్రిమెంట్. పార్ట్నర్షిప్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి అంటే, ఎగ్జిస్టెన్స్ లో రావాలి అంటే ఖచ్చితంగా ఒక లీగల్ అగ్రిమెంట్ అనేది ఉండాలి. సో తేజస్వి చెప్తుంది అగ్రిమెంట్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు? 2 types, sir. 2 types. ఇంతకు ముందే నేర్చుకున్నాం. ఏంటమ్మా 2 types? Written, oral. అది అగ్రిమెంట్ లో ఖచ్చితంగా అగ్రిమెంట్ ఉండాలి. ఆ అగ్రిమెంట్ ఎలా ఉండొచ్చు మళ్ళీని? అయితే రిటర్న్ ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ ఉండొచ్చు, లేదా ఓవరాల్ ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ ఉండొచ్చు. మీరు ఇలాగే రిటర్న్ ఫామ్ లోనే అగ్రిమెంట్ ఉండాలి లేదా ఓవరాల్ ఫామ్ లోనే అగ్రిమెంట్ చేసుకోవాలని ఎక్కడ చెప్పలేదు. నెక్స్ట్ వన్, వేర్ ఇన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నింగ్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద పార్ట్నర్స్. ఓకేనమ్మా, పార్ట్నర్స్ మధ్య ఉన్న రిలేషన్ ని ఆ అగ్రిమెంట్ గవర్న్ చేయాలి. ఆ అగ్రిమెంట్ లో స్పెసిఫై చేసి ఉండాలి. ఓకేనా? ఎవరు అకౌంటింగ్ వర్క్ చేయాలి, ఎవరు మార్కెటింగ్ వర్క్ చేయాలి. ఓకేనమ్మా, క్లయింట్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరు ఓనర్ కింద వెళ్తాడు, ఎవరు ఏజెంట్ కింద వెళ్తాడు, ఇవన్నీ కూడా ఆ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లో స్పెసిఫై చేసి ఉండాలి. సో అందుకే అన్నాడు, ఇట్ కమ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ త్రూ ఏ లీగల్ అగ్రిమెంట్ వేర్ ఇన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నింగ్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద పార్ట్నర్స్ ఉండాలి. షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాసెస్, ప్రాఫిట్స్ లాసెస్ వస్తే దాన్ని షేర్ చేసుకోవాలి ఉన్నాం కదా, ఏ రేషియోలో షేర్ చేసుకోవాలి, ఎలా షేర్ చేసుకోవాలి కూడా ఉండాలి అందులో. అండ్ ద మేనర్ ఆఫ్ కండక్టింగ్ ద బిజినెస్ ఆర్ స్పెసిఫైడ్ మస్ట్ బి లాఫుల్ అండ్ రన్ విత్ ప్రాఫిట్ మోటివ్. బిజినెస్ ని ఎలా రన్ చెయ్యాలి? ఓకేనా? ఖచ్చితంగా ఎలా రన్ చేయాలి? లాఫుల్ గా రన్ చేయాలి, విత్ ప్రాఫిట్ మోటివ్. ప్రాఫిట్ సంపాదించాలన్న ఖచ్చితో రన్ చేయాలి. ఓకేనమ్మా? And the manner of conducting the business are specified, which are lawful and profit motive. However, two people coming together for charitable purposes will not constitute a partnership. Super 6 ఫర్మ్ ఉంది కదా, అది ఏం చేద్దాం అనుకుంటుందంటే మేము ఫ్రీగా ఆర్ఫనేజ్ సెంటర్స్ లో ఆఫ్టర్నూన్ ఫుడ్ అనేది చేద్దాం అనుకుంటుంది ఫ్రీగా. అది పార్ట్నర్షిప్ అవుతుందా? పార్ట్నర్షిప్ అవ్వదు. పార్ట్నర్షిప్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి ప్రాఫిట్ మోటివ్. చారిటబుల్ పర్పసెస్ అయితే అది పార్ట్నర్షిప్ కానే కాదు, అది చెప్తున్నాడు. హౌఎవర్, టూ పీపుల్ కమింగ్ టుగెదర్ ఫర్ చారిటబుల్ పర్పసెస్ విల్ నాట్ కాన్స్టిట్యూట్ ఏ పార్ట్నర్షిప్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఉంటే ఆ ఆర్గనైజేషన్ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం, ఫార్మ్ చేస్తాం అలాగా. లేకపోతే ఫార్మేషన్ టైంలోనే ఆపేయాలి అని చెప్తున్నాడు. సో ఫీచర్స్ లో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఫార్మేషన్. ఎలా ఫార్మ్ అవ్వాలి అంటే యూ షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, నెంబర్ 1. ఓకేనా? ఒక లీగల్ అగ్రిమెంట్ ద్వారా రావాలి. రిలేషన్షిప్ అమాంగ్ ద పార్ట్నర్స్ అనేది ముందుగానే అగ్రిమెంట్ లో చెప్పాలి.
ప్రాఫిట్స్ ని లాసెస్ ని షేర్ చేసుకోవాలి. బిజినెస్ ని లాఫుల్ గా అండ్ ప్రాఫిట్ మోటివ్ తో రన్ చేయాలి. చారిటబుల్ పర్పస్ తో పార్ట్నర్షిప్ ని స్టార్ట్ చేయకూడదు. ఇది పార్ట్నర్షిప్ యొక్క ఫార్మేషన్ యొక్క రూల్స్. నెక్స్ట్ వన్, అన్లిమిటెడ్ లయబిలిటీ. అన్లిమిటెడ్ లయబిలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్లిమిటెడ్ లయబిలిటీ, లిమిటెడ్ అనలేదు అక్కడ. అన్లిమిటెడ్ లయబిలిటీ చదవమ్మా తేజస్వి. Unlimited liability. The partners of a firm have unlimited liability. Personal assets may be used for repaying debts in case the business assets are insufficient. Further, the partners are jointly and individually liable for payment of debts. Jointly, all the partners are responsible for the debts and they contribute in proportion to their share in business and as such are liable to that extent. Individually too, each partner can be held responsible for the repayment of debts of the business. ఏమవుతుంది చెప్పండి. వీళ్ళకి లయబిలిటీ అన్లిమిటెడ్ గా ఉంటుంది సార్. ఓకే, అంటే ఒకవేళ బిజినెస్ లోకి తెచ్చిన యాసెట్ అయిపోతే వాళ్ళ పర్సనల్ యాసెట్ కూడా కన్జ్యూమ్ చేసి డెట్స్ అన్ని క్లియర్ చేయాలి సార్. ఓకే, వాళ్ళ షేర్స్ వాళ్ళకి బిజినెస్ లో ఎంత షేర్ ఉందో దాన్ని బట్టి వాళ్ళు డెట్స్ క్లియరెన్స్ లో ఆ ప్రపోర్షన్ లో డివైడ్ చేస్తారు సార్. అంతేనా? సో నా డౌట్ వచ్చింది చెప్తానండి అమ్మా. ఇప్పుడు సూపర్ 6 ఫర్మ్ ఉంది కదా, సార్ ఆ ఫర్మ్ ఏమైందంటే 60,000 ప్రాఫిట్ సంపాదించింది. ఎస్ సార్. 60,000 ప్రాఫిట్ సంపాదించింది, అందరికి ఈక్వల్ షేర్ ఉంది. చెప్పమ్మా, ఇప్పుడు తేజస్వి ఒక్కొక్కరికి షేర్ ఎలా ఇస్తారు? ఎంత అమౌంట్ ఇస్తావు ప్రాఫిట్ లో? 10,000 ఈచ్ పర్సన్ కి 10,000 ఇస్తావు, అవునా? ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ 60,000 లాస్ వచ్చిందమ్మా. ఎస్ సార్. ఇప్పుడు ఎలా షేర్ చేస్తావు? 10,000 ఈచ్ సార్. 10,000 ఈచ్. ఓకే, ఇందులో లక్ష్మీప్రియ కూడా ఒక పార్ట్నర్ కదా. ఎస్ సార్. లక్ష్మీప్రియ ఎవరికి దొరకకుండా పారిపోయింది. సార్ ఇప్పుడు ఎలా షేర్ చేస్తావు? ఆ ఆ షేర్ అలా వదిలేసి మిగతా మనందరం మాత్రం 10,000 పే చేయాలి, అంతేనా? ఎస్ సార్. అలా పే చేస్తూ ఊరుకుంటాడా? లాస్ట్ పాయింట్ అదే. ఇండివిజువల్లీ టు ఈచ్ పార్ట్నర్ కెన్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రీపేమెంట్ ఆఫ్ ద డెట్స్ ఆఫ్ ద బిజినెస్. సో ఏమంటున్నాడు, నార్మల్ గా అయితే ఎవరి పేమెంట్ ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎంతైతే ఉందో అంత పేమెంట్ చేయాలి. మరి ఈ 6th పర్సన్ ఎస్కేప్ అయిపోయింది కదా, సో ఆ లయబిలిటీ కూడా మనం పే చేయాలి, మనం షేర్ చేసుకొని. ఎప్పుడైతే ఫ్యూచర్ లో మనకి మళ్ళీ దొరికిందో అప్పుడు మనం ఏం చేయొచ్చు, లక్ష్మీప్రియ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఈ లోపు మన దగ్గర నుంచి మనం కట్టాల్సిందే. అర్థమవుతుందమ్మా అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటో? ఎస్ సార్. ఇంకొకసారి చదువుతాను చూడండి. ద పార్ట్నర్స్ ఆఫ్ ఎ ఫర్మ్ హ్యావ్ అన్లిమిటెడ్ లయబిలిటీ. ఓకేనా? మనం ముందుగా మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలి. పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవుతున్నాము అంటే లిమిటెడ్ లయబిలిటీ అంటే నేను ఎంత అయితే క్యాపిటల్ పెట్టానో అంత క్యాపిటల్ నన్ను అడుగుతారు అనడానికి లేదు. క్యాపిటల్ కన్నా ఎక్కువ లాస్ ఉంటే ఎక్కువ లాస్ ని తీసుకొచ్చి కట్టాల్సిందే మనకు అప్పు ఇచ్చిన వాళ్ళకి. Personal assets may be used for repaying debts in cases the business assets are insufficient. అప్పులు పెరిగిపోయినాయి, ఆ అప్పులన్నీ పే చేయాలంటే బిజినెస్ లో అసెట్స్ అన్ని అమ్మేసాం, ఇంకా డబ్బులు కావాలి, ఇంకా అసెట్స్ సరిపోలేదు. పార్ట్నర్స్ యొక్క ఆస్తులు అమ్మైనా గానీ అప్పులు తీర్చాలి. ఫర్దర్, ద పార్ట్నర్స్ ఆర్ జాయింట్లీ అండ్ ఇండివిజువల్లీ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ డెట్స్. బోత్ జాయింట్ గా అందరూ కలిపి అండ్ ఒక్కొక్కరుగా ఇండివిజువల్ గా కూడా లయబులే. ఫస్ట్ జాయింట్లీ గురించి చెప్తున్నాడు. జాయింట్లీ ఆల్ ద పార్ట్నర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెట్స్ అండ్ దే కంట్రిబ్యూట్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ షేర్ ఇన్ బిజినెస్ అండ్ సచ్ ఆర్ లయబుల్ టు దట్ ఎక్స్టెంట్.
జాయింట్ గా అందరూ లైబులే. జాయింట్ గా ఒక్కొక్కడికి ఎంతైతే ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో షేర్ ఉందో అంత డబ్బులు తీసుకొచ్చి పెట్టండి. ఓకేనా? ఓకే, సరిపోయింది. లేదు, ఒకడు ఎస్కేప్ అయిపోయాడు. ఇండివిజువల్లీ టు ఈచ్ పార్ట్నర్ కెన్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రీపేమెంట్ ఆఫ్ ద డెట్స్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డెట్స్ ఆఫ్ ద బిజినెస్. ఒకడు ఎస్కేప్ అయిపోయాడు, వదిలేడు. ఆ ఒక్కడు వాడు వెళ్ళిపోయాడు కదా, ఆడికి మేము తర్వాత చూసుకుందాం అని చెప్పి మిగతా వాళ్ళని వదిలేడు 5గురిని. ఆ 5 మెంబర్స్ కూడా ఆ 6th పర్సన్ యొక్క కంట్రిబ్యూట్ చేయాల్సిందే పంచుకొని. ఫ్యూచర్ లో 6% కనిపించింది అనుకోమ్మా, అప్పుడు ఆ పర్సన్ దగ్గర నుంచి మనం రికవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళది మనం కట్టిస్తాం కదా, ఫ్యూచర్ లో మనం రికవర్ చేసుకోవచ్చు. ఇంకో కేసు ఉంది. సూపర్ 6 లో నన్ను ఉంచేసి మిగతా 5 మెంబర్స్ పారిపోయారు. తేజస్వి, లక్ష్మీప్రియ, చంద్రరావు, అభిరామ్, కార్తీక్. నన్ను చిన్నపిల్లని చేసి మీ అందరూ పారిపోయారు. ఇప్పుడు మీ అందరికి కూడా నన్ను పట్టుకుంటారు వాళ్ళు, నేను కట్టాలి. ఎప్పుడైతే లక్ష్మీప్రియ కనిపించిందో, అమ్మ నీ షేర్ ఇచ్చే డబ్బులు నేను కట్టేసాను అని చెప్పి లక్ష్మీప్రియ తీసుకోవాలి. ఎప్పుడైతే అభిరామ్ గారు కనిపించాడో, అభిరామ్ గారి దగ్గర నుంచి నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను కట్టేసాను రా బాబు, ఆ డబ్బులు నాకు ఇవి అని చెప్పి నేను రికవర్ చేసుకోవాలి. ఇండివిజువల్లీ 2 అంటే అర్థం అది కూడా వస్తుంది. ఓకేనా? 6 మెంబర్స్ లో ఒకడు పారిపోయినా మొత్తం 5 మెంబర్స్ పంచుకోవాలి. ఒకడు ఉండిపోయి మొత్తం 5 మెంబర్స్ పారిపోయినా ఈ ఒక్కడే మాకు ఖచ్చితంగా డెట్స్ అన్ని కంపెనీ యొక్క ఫర్మ్ యొక్క డెట్స్ అన్ని కట్టాలి. ఫ్యూచర్ లో వీళ్ళైనా కనిపిస్తే వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. అలా అయితే పార్ట్నర్షిప్ ఫామ్ లోకి రా, లేకపోతే మానే. అర్థమైందా? డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఇంకా నెక్స్ట్ వన్, existence of lawful business. Existence of lawful business. The business of which the person have agreed to share the profit must be lawful. Any agreement to indulge in smuggling, black marketing, etc. cannot be called partnership business in the eyes of law. పార్ట్నర్షిప్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడే అది లాఫుల్ బిజినెస్ అయితేనే పార్ట్నర్ ఎంటర్ అవ్వాలి. ఆడికి తప్పు అని తెలిసి ఎంటర్ అయితే పొద్దున్న కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి అన్లాఫుల్ బిజినెస్ చేయకూడదు, లాఫుల్ బిజినెస్ మాత్రమే చేయాలి. ఓకేనమ్మా? నెక్స్ట్, ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్. There must be an agency relationship between the partners. Every partner is the principal as well as the agent of the firm. When a partner deals with other parties, he or she acts as an agent of other partners, and at the same time the other partners become the principal. Super 6 అనే ఫర్మ్ ఉంది. తేజస్విని సేల్స్ చేయడం పంపించాను కదా, సో సేల్స్ పై చేయడం పంపించినప్పుడు తేజస్వి ఎలా యాక్ట్ చేయాలంటే మిగతా 5 మెంబర్స్ తరపున తిన బయటకు వెళ్తున్నట్టు, సొసైటీలోకి వెళ్తున్నట్టు. సో మిగతా 5 మెంబర్స్ ప్రిన్సిపల్, షీ విల్ బి ద ఏజెంట్. అలా ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్ ఉండాలి. ఓకేనమ్మా? సో దేర్ మస్ట్ బి అన్ ఏజెన్సీ రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్ట్నర్స్. అంటే ఇద్దరు ఉన్నారమ్మా, ఇద్దరు కూడా సందర్భం వచ్చినప్పుడు ఏజెంట్ గా మారాలి, ప్రిన్సిపల్ గా మారాలి. ఎవ్రీ పార్ట్నర్ ఇస్ ద ప్రిన్సిపల్ యాజ్ వెల్ as ద ఏజెంట్ ఆఫ్ ద ఫర్మ్. అదే అంటున్నాడు చూసారా, ప్రతి పార్ట్నర్ కూడా 2 ఫేసెస్ ఉంటాయి. ఒక ఫేస్ ఏంటి ఏజెంట్, ఇంకో ఫేస్ ఏంటి ప్రిన్సిపల్. When a partner deals with other parties, he or she acts as an agent of other partners. చూసారా, ఒక పార్ట్నర్ అదర్ పార్టీస్ తోటి అదర్ పార్టీస్ తో డీలింగ్ కి వెళ్తే, ఓకేనా, హీ ఆర్ షీ యాక్ట్స్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ అదర్ పార్టీ. అంటే ఎవరైతే డీలింగ్ కి వెళ్ళారో వాళ్ళు ఏజెంట్స్, ఫర్మ్ లో ఉన్న వాళ్ళు ప్రిన్సిపల్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద అదర్ పార్టనర్స్ బికమ్ ద ప్రిన్సిపల్. చూసారా, ఎవరైతే డీలింగ్ కి వెళ్ళారో అది ఏజెంట్, అట్ ద సేమ్ టైం మిగతా పార్టనర్స్ అందరూ ఏమవుతారమ్మా, ప్రిన్సిపల్. సో ఈచ్ పార్ట్నర్ విల్ హ్యావ్ 2 ఫేసెస్, బోత్ ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్. అక్కడ సిచ్యువేషన్ ప్రకారం ఒకళ్ళు ఏజెంట్ అయితే ఇంకొకళ్ళు ప్రిన్సిపల్ కింద మారాల్సి వస్తుంది. ఓకేనా? ఆ రిలేషన్షిప్ కూడా ఉండాలి. అది నెక్స్ట్ ఫీచర్.
Last feature, voluntary registration. The registration of partnership firm is not compulsory, but an unregistered firm suffers some limitations which make it virtually compulsory to be registered. పార్ట్నర్షిప్ ఫర్మ్ ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి అని లేదు. ఓకేనమ్మా? వాలంటరీగా తనకు తానుగా తనకి ఇష్టమైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ చేయించుకోక్కర్లేదు. కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి ఫ్యూచర్‌లో. ఆ డిఫికల్టీస్ ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తదేమో అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రిజిస్ట్రేషన్ చేయించుకున్న దానికి, చేయించుకోని దానికి డిఫరెన్స్ ఒకటి చెప్తానమ్మా. ఒకటి చెప్తాను. మిగతాది మనకి వెళ్ళే కొద్దీ చాప్టర్స్‌లో వస్తాయి. ఓకేనా? ఒకటేంటంటే, ఇప్పుడు సూపర్ 6లో తేజస్వి ఉంది గదా! తేజస్వికి నాకు గొడవైంది. గొడవైతే రిజిస్టర్డ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ అయితే కోర్ట్‌కెళ్ళొచ్చు. కోర్ట్‌లో తను నా మీద, నేను తన మీద ఆహ్, కంప్లెయింట్ ఇవ్వచ్చు. అదే అన్‌రిజిస్టర్డ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ అనుకోమ్మా, మాలో మేము కొట్టుకోవాలి తప్ప కోర్ట్ మమ్మల్ని పట్టించుకోదు. లేదు. మా సూపర్ 6 నుంచి ఒక గూడ్స్ అమ్మామన్నమాట. ఎవరికి అమ్మామంటే చరిష్మాకి గూడ్స్ అమ్మాం. చరిష్మాకి గూడ్స్ అమ్మితే మాకు డబ్బులు కట్టట్లేదు ఆ అమ్మాయి. మమ్మల్ని రోజు తిప్పుతుంది డబ్బులు కట్టకుండా. సో, చరిష్మా మీద మేము ఏం చేయాలిప్పుడు? కేసెయ్యాలి. చరిష్మా మీద కేసెయ్యాలి అంటే రిజిస్టర్డ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ అయ్యుండాలి. సో, చరిష్మా మీద కేసు వేయడం కోసమైనా గాని మేమేం చేయాలమ్మా ఇప్పుడు? అన్‌రిజిస్టర్డ్ ఫర్మ్ కంపల్సరీగా రిజిస్టర్ చేయించుకొని అప్పుడు కేసెయ్యాలి. అర్థమవుతుందా? నార్మల్‌గా ఫీచర్స్‌లో ఏంటంటే రిజిస్ట్రేషన్ ఈస్ నాట్ కంపల్సరీ. ఎప్పుడు కంపల్సరీ? ఏదన్నా అవసరమైనప్పుడు ఖచ్చితంగా పార్ట్నర్‌షిప్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేయించుకునే వెళ్ళాలి. సో, దీస్ ఆర్ ద 5 ఫీచర్స్ ఆఫ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పొచ్చు. సో, ఏంటి ఫీచర్స్? ఫార్మేషన్, అన్‌లిమిటెడ్ లయబిలిటీ, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లాఫుల్ బిజినెస్, ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్‌షిప్, వాలంటరీ రిజిస్ట్రేషన్. చెప్పండి, మరొక డౌట్ ఉందా? అర్థమైందా ఫీచర్స్? తేజస్వి అర్థమైందమ్మా? Yes, sir. లక్ష్మీప్రియ Yes, sir. డౌట్ ఏం లేదు కదా? No, sir. ఓకే.